ఇతని పేరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. వరుసగా పరిటాల కుటుంబం చేతిలో 4 సార్లు ఓడిపోయాడు. ఈసారి గెలవకపోతే తన బతుకు బస్టాండే అని 2019 ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి అడుక్కోవడంతో గెలిపించారు అక్కడి ప్రజలు. రాక వచ్చిన అవకాశాన్ని ఎవరైనా ప్రజలకు మంచి చేసి సద్వినియోగం చేసుకుంటారు. కానీ కుక్కతోక వంకరల తోపుదుర్తి తన బుద్ధిని చాటుకున్నాడు. ఏకంగా పేదలకు ఇల్లు కట్టిస్తానని కాంట్రాక్ట్ తీసుకుని 80 కోట్ల మేర కొట్టేశాడు. విచిత్రంగా ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. మరి దొబ్బేసింది మన రెడ్డే కదా అనుకున్నాడో ఏంటో తెలియదు. కానీ జగన్ ఒక్క మాట కూడా అడగలేదు. మొన్న 6వ పోటీ చేసి మళ్లీ పరిటాల కుటుంబం చేతిలో ఓడిపోయాడు. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జగన్ 5 ఏళ్ల హయాంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డాడు. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి కుల విద్వేషాలు పెంచేలా రౌడీయిజం చేయడం తోపుదుర్తి అలవాటు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తెచ్చిన జాకీ పరిశ్రమను వసూళ్ల కోసం వేధించి అనంతపురం జిల్లా నుంచే వేరే రాష్ట్రానికి తరలిపోయేలా చేశాడు. మట్టి తవ్వకాలు, భూ కబ్జాలు, నెలవారీ వసూళ్లు, జగనన్న కాలనీల కాంట్రాక్టులతో 5 సంవత్సరాల్లోనే 100 కోట్లకు పడగలెత్తాడు. రాప్తాడు నుంచి గెలవగానే రాక్రీట్ అనే సంస్థను తన సోదరుడితో కలిసి ప్రారంభించారు. ఆ కంపెనీ కృష్ణా, గుంటూరు, అనంతపురంతో పాటు పులివెందులలో కూడా సెంటు స్థలంలో కట్టే జగనన్న కాలనీల కాంట్రాక్టును పొంది ముందుగానే 80 కోట్ల రూపాయలను అడ్వాన్స్ దండుకుంది. ఆ తర్వాత పత్తా లేకుండా పోయింది. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో సైతం ఒక్క ఇంటికి కూడా పునాది రాయి వేయకపోయినా జగన్ నోరు తెరిచి అడగలేదంటే చెల్లించిన అడ్వాన్స్ సొమ్ములో ఆయనకు ఎంత అందిందనేది అర్థం చేసుకోవచ్చు. కాంట్రాక్టు ప్రకారం 47,850 ఇళ్లు కట్టాల్సి ఉండగా కనీసం ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా కూటమి ప్రభుత్వం రాక్రీట్ సంస్థపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది.